రకంగా ఉండవు కదా. ఎస్ సార్. ఇక అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ ఒక రిపోర్ట్ ఇచ్చాయి సార్. దాని ప్రకారం 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నేరచరితులు, 2 జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అని చెప్పేసి. సో ఈ లిస్ట్ చూస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 54 మంది ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వాళ్ళు నేరచరితులు అని చెప్పి సాక్షిలో ప్రధానంగా వచ్చిన వార్త సార్ ఇది. మొత్తం వాళ్ళ పేర్లతో సహా 17 మంది టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు కూడా ఇక్కడ పొందుపరిచారు. దాంతోపాటు జనసేన పార్టీకి సంబంధించిన 2 పేర్లు కూడా దీనిలో ఇంక్లూడ్ చేశారు. సో ఈ వార్త నేను చూశాను సార్, చెక్ చేశాను. ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడులో నాకు ఎక్కడా కనిపించలే మెయిన్ ఐటమ్గా, కానీ సాక్షి దీన్ని హైలైట్ చేస్తోంది. అంటే పార్టీలను బట్టి బుద్ధులు ఉంటాయా, పలానా పార్టీ వాళ్ళే నేరాలు చేస్తారని ఎక్కడైనా ఉంటుందా సార్? అంటే ఉండవచ్చు, అది అట్లా ఉండకూడదని ఏం లేదు. కొన్ని పార్టీల్లో ఎక్కువ కేసులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ భారత రాజకీయాల్లో ప్రధాన పార్టీలు మీకు అన్ని పార్టీల్లో కూడా నేర చరిత్ర ఉన్న వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నమాట నిజం. ఇప్పుడు మనమే చూస్తున్నాం కదా, ఈ పార్టీలో ఉంటే నేరస్తుడు, ఆ పార్టీలకు మారిపోతే మంచోడు. ఇప్పుడు ఎంతమంది వైసీపీలు టీడీపీకి మారతలేదు, టీడీపీలు వైసీపీకి మారలేదా? సో అందువల్ల పైన నాయకుడు చంద్రబాబు నాయుడు, జగన్ మారడు, మిగతాలంతా మారుతున్నారు కదా. సో రాజకీయాల్లో ఆ పార్టీలో ఉంటే అవినీతిపరుడు, ఈ పార్టీలోకి వస్తే నీతివంతుడు. సో అందువల్ల ఈ నేరమయ రాజకీయాలు నాకు కరెక్ట్గా నేనేమి ఒక్కొక్కరి వెనకాలన్న కేసులు ఏంటి అని స్టడీ చేయలేదు, కానీ సో వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలో కూడా చాలామంది ఉంటారు నేరచరిత్ర, అందులో అనుమానం లేదు. ఆ విషయాన్ని సాక్షి వేయదు, ఆంధ్రజ్యోతి ఈనాడులో రాయాలి, కానీ అది రాస్తే ఇది కూడా బయటపడుతుంది కదా, తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నది కూడా రాయాల్సి వస్తుంది. అందువల్ల వాళ్ళు దానికి ప్రియారిటీ ఇవ్వరు. అంటే మీడియా కూడా వార్తను వాస్తవాన్ని వాస్తవంగా చెప్పే ధైర్యము సాహసం మీడియా చేయడం లేదు. తమ రాజకీయ పాక్షిక దృష్టితో మాత్రమే చూస్తుంది. ఇప్పుడు నేనేం మోమాట లేకుండా అంటున్నా కదా. సో సాక్షి రాసింది ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల పైన కూడా కేసులు ఉంటాయి. 11 కూడా రాయలే కదా సాక్షి. నాకు మీరు చదివి ఉంటారు కదా సాక్షి కథనాన్ని. లేదు సార్, వైసీపీ అనే ప్రస్తావన లేదు, ప్రస్తావన లేదు, మొన్న అదన్నా రాయాలి కదా. సో వైసీపీ వాళ్ళ మీద లేవన్నా రాయాలి కదా, రాయలే కదా. వైసీపీ వాళ్ళ పైన ఏ కేసు లేదు అని రాశారా? రాయలే కదా. అంటే బహుశా వాళ్ళ మీద కూడా బహుశా గ్యారంటీగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఉన్నాయి కదా, వేరే వాళ్ళు ఎందుకు, జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఉన్నాయి కదా. సో అందువల్ల అంటే అంత జర్నలిజం పొలిటికల్ జర్నలిజంగా మారిపోయింది. సో టీడీపీ వాళ్ళది కూడా రాయాల్సి వస్తుంది కనుక ఈనాడు, ఆంధ్రజ్యోతిలో దానికి అప్లాటీ ఎప్పుడో పడేశారు. సో ఈనాడు, ఆంధ్రజ్యోతి రాయలేదు కనుక సాక్షి దాన్ని బ్యానర్ హెడ్లైన్ చేసి టీడీపీ వాళ్ళదే రాసి వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడలేదు. రియాలిటీ ఏంటంటే 2 పార్టీల్లో కూడా నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఇక సంఖ్య ఎంత కంపేర్ 2 పార్టీలు ఏంటి, బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, దాదాపు ప్రధాన పార్టీల అన్నిట్లో కూడా ఈ నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఉన్నారన్నది నిజం. అందులో క్రిమినల్ కేసులు కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల గురించి నేను స్టడీ చేయలేదు, కానీ దేశంలో ఉన్న ఫినామినన్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ చాలా నివేదికలో చెప్పింది. మర్డరు, రేపు, గృహదానాలు ఇలాంటి కేసులు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మామూలుగా లేదు, ఇలాంటి కేసులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ఎంతమంది రెస్లర్లు ఎన్ని నెలలు పోరాడంటే రోడ్డు మీదకి వచ్చి, ఇలా కేసు చూసాం కదా. షాబుద్దీన్ ఎంత చరిత్ర మీకు. సో అజాం ఖాన్ పైన ఎన్ని కేసులు ఉంటాయని ఆఖరి సభ్యత్వాలు రద్దు, ఇలా ఎంతమంది లేరు. సో అందువల్ల నేరస్తులు పెద్ద ఎత్తున రాజకీయాల్లో ఉన్నమాట నిజం. ఎందుకంటే అక్రమ డబ్బుతో రాజకీయాలు శాసించబడుతున్నాయి. అక్రమ డబ్బు ఉండాలంటే నేర చరిత్ర ఉండాల్సిందే. నేర చరిత్ర లేకుండా అక్రమ డబ్బులు ఎట్లుంటాయి? అందువల్ల ఇవన్నీ ఇంటర్లింక్డ్ కనుక మనీ, క్రైమ్ ఇది ఇంటర్లింక్. ఇది నేను చెప్పడం కాదు, ఎన్ఎన్ వోహ్రా నాయకత్వంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన ఎన్ఎన్ వోహ్రా నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కమిటీ చేసింది. ఆ కమిటీ చెప్పింది భారతదేశంలో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఒక ఛాలెంజ్గా మారిందని దశాబ్దాల క్రితమే చెప్పింది. పొలిటీషియన్, బిజినెస్ మెన్, బ్యూరోక్రాట్, క్రిమినల్, ఈ 4 మధ్య నెక్సెస్ ఉంది అని ఎన్ఎన్ వోహ్రా కమిటీ చాలా కాలం క్రితమే చెప్పింది. అందువల్ల రాజకీయాలపైన ఈ సమస్య మొదటి నుంచి ఉంది. జయప్రకాష్ నారాయణ పార్టీ పెట్టకముందు కూడా లోక్సత్తా తరఫున ఈ డేటా ఇచ్చేవాళ్ళు. సో అందువల్ల ఈ ట్రెండ్ క్రైమ్ అండ్ పాలిటిక్స్ మధ్య నెక్సెస్ అనేది భారత రాజకీయాలు, భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాల్. ఇందులో పార్టీలను పేర్లు చెప్పి ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ
అని ఆరోపించుకున్న కన్నా ఈ క్రిమినల్ నేపథ్యం ఉన్న వారిని రాజకీయాల్లో ఎలా తగ్గించాలనేది రాజకీయ పార్టీ ఆలోచించాలి. అలా ఎందుకు ఆలోచిస్తే మా పార్టీలో ఉంటే క్రిమినల్ అయినా మంచోడే, పక్క పార్టీలో ఉన్నవాడు మంచోడైనా క్రిమినలే, ఇది కదా రాజకీయం. ఎస్ సార్. అంటే ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి దానిలో మళ్ళీ విచారణ జరిపించాలి, అంతేకాకుండా సిబిఐకి బదిలీ చేయాలి. 2 పిటిషన్లు వేశారు సార్ సుప్రీంకోర్టులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆల్ రామకృష్ణారెడ్డి. సో ఈ 2 పిటిషన్లను కూడా కోర్టు కొట్టివేసింది అండ్ ఒక కామెంట్ కూడా చేసింది, రాజకీయ యుద్ధాలకు కోర్టుల్ని వేదికగా మార్చుకోవద్దు.